హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఎగ్ ఆమ్లెట్తో చాలా టేస్టీ అయిన వెరైటీ అయిన కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ మనం రైస్లోకైనా చపాతీలోకైనా ఈజీగా మనం తీసుకోవచ్చు. చాలా సులభంగా టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఎగ్ ఆమ్లెట్లు వేసుకోవడానికి 4 గుడ్ల వరకు నేను ఇక్కడ తీసుకున్నాను. మనకు కావాలంటే ఎక్కువైనా సరే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 4 గుడ్లతో మనం కర్రీ అనేది ఎలా చేద్దాం చూద్దాం. దీనికోసం ముందుగా 2 ఆనియన్స్ 2 టమోటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మన టమోటాలు అనేది ప్యూరీ చేసుకుంటాం కాబట్టి మనం చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా మనం ఆనియన్ని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ కూడా మనం చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇవి పెద్ద ముక్కలుగా ఉన్న మనకి సరిపోతాయి. ఈ విధంగా మనం తీసుకున్న ఈ 2 ఆనియన్స్ని ఈ విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం టమోటాని అదేవిధంగా ఆనియన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకొని మరి మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా మిక్సీ పట్టుకోవచ్చు. అదేవిధంగా మనం టమోటాని కూడా మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఈ విధంగా మనం ఆనియన్ని అదేవిధంగా టమోటాని రెండింటిని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ఆనియన్ని తీసుకుని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం పునుగుల పాత్రని తీసుకొని పెట్టుకొని వేడెక్కనిచ్చుకోవాలి. ఇలా మనం దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మన పునుగుల పాత్ర వేడెక్కే లోపల ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఈ 4 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సులభంగా మనం స్టవ్ మీద పెట్టిన పాత్ర అనేది వేడెక్కే లోపల ఇవి మనం చేసి పెట్టుకోవచ్చు. ఇలా 4 గుడ్లను పగలగొట్టి ఒకే గిన్నెలో వేసుకోవాలి. ఇలా గుడ్లు మొత్తాన్ని ఒకే గిన్నెలో పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు అదేవిధంగా ½ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు పచ్చసొన అనేది బాగా కలిసిపోయే విధంగా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి తయారవుతుంది. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టున్న ఈ పునుగుల పాత్ర వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ని తీసుకొని కొంచెంగా ఒక్కొక్క దాంట్లో ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే గుడ్లను పగలగొట్టి ఉప్పు అదేవిధంగా మనం మిరియాల పొడి వేసి మనం మొత్తం కలిపి పెట్టుకున్నాము. ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెంగా ఈ పునుగుల పాత్రలో ఉన్న గుంటల్లోకి కొంచెంగా మనం వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ 4 గుడ్లు అనేది ఈ పాత్ర మొత్తంలో ఉన్న గుంటలన్నీ నింపడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఇవి ఉడకనివ్వాలి. ఇది మనం ఉడికేటప్పుడే ఈ విధంగా పొంగడం అనేది జరుగుతుంది. ఇలా మనం మూత తీసుకొని ఇంకొక వైపుకి ఈ మొత్తాన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం నిదానంగా మొత్తాన్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి మరొక వైపు కూడా చక్కగా ఉడకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరలా మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 2 నిమిషాల కంటే ఎక్కువగా
మనం ఉడికించుకున్నామంటే ఈ ఆమ్లెట్లు అనేది మాడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీగా 2 నిమిషాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం అదే స్టవ్ మీద ఒక బాణలి పెట్టి ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని మనం ఇందులో పట్ట, లవంగాలు, అదేవిధంగా యాలకులు వేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేపుకోవాలి. మనం వేసుకున్న ఈ ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ ప్యూరీని వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్ ప్యూరీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం అదేవిధంగా మిక్సీ పట్టుకున్న టమోటాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, కొంచెం ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మనం ఈ విధంగా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం సగం గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికి ఈ విధంగా మనకి బబుల్స్గా వచ్చిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ ఆమ్లెట్లుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ఆమ్లెట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ ఆమ్లెట్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది మనకి తయారైపోతుంది. ఈ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నది 4 గుడ్లు, కానీ ఇక్కడ మనకు వచ్చిన పొంగనాళ్ళు మనకి 10 దాకా రావడం జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిపోతాయి. అదేవిధంగా డిఫరెంట్గా చాలా టేస్టీగా మన కర్రీ అనేది తయారవుతుంది. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.